మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కులభావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అందువల్ల తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది. కమల్ హాసన్ దగ్గర నుంచి, స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఒకేసారి ఏకగళమైంది. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు, తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు. దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు. మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా, మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం.